హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 14 అయినటువంటి ప్రాబబిలిటీ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 14Cకి సంబంధించి ఎగ్జాంపుల్ 10, 11, 12 ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఎగ్జాంపుల్ 10 చూడండమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ వెన్ ఎ హ్యాండ్ ఆఫ్ 7 కార్డ్స్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫుల్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఓకే, అండ్ మనం ప్రాబబిలిటీ అనేది ఎక్కడ ఫైండ్ చేయాలమ్మా? మనం డ్రా చేసిన 7 కార్డ్స్లో ఖచ్చితంగా అన్ని కింగ్స్ ఉండేటట్టు, అదేవిధంగా 3 కింగ్స్ ఉండే ప్రాబబిలిటీ ఎంత ఉంది, అట్లీస్ట్ 3 కింగ్స్ ఉండే ప్రాబబిలిటీ ఎంత ఉందో ఫైండ్ చేయాలి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ ఎన్ని కార్డ్స్ అమ్మా? 52 కార్డ్స్. ఈ 52 కార్డ్స్ నుంచి మనం 7 కార్డ్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనేవి తెలియాలి కదా. అయితే మన కాంబినేషన్ అనే టాపిక్ నుంచి ఏం నేర్చుకుంటాం? n ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు n ఆబ్జెక్ట్స్లోంచి r ఆబ్జెక్ట్స్ని మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? NCR వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఆ విధంగా ఇక్కడ టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి. ఈ 52 కార్డ్స్లోంచి 7 కార్డ్స్ని మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 52C7 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే నెంబర్ ఆఫ్ శాంపిల్ పాయింట్స్ ఇన్ శాంపిల్ స్పేస్ ఏమవుతాయి? 52C7 అవుతుంది. అర్థమైందా? చూడండి సొల్యూషన్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52 కార్డ్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 52, ఈ 52లోంచి 7 కార్డ్స్ని మనం ఏ విధంగా సెలెక్ట్ చేయొచ్చు? 7 కార్డ్స్ కెన్ బి సెలెక్టెడ్, 7 కార్డ్స్ కెన్ బి సెలెక్టెడ్ ఇన్ 52C7 వేస్. ఓకేనా? 52C7 వేస్ అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనేవి ఎన్ని అవుతున్నాయమ్మా? 52C7 అవుతుంది. 52C7 అంటే మనం ఏం రాయొచ్చు? NCR అంటే ఫార్ములా ఏం తెలుసమ్మా? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అని తెలుసు. ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏం రాయొచ్చు? 52 ఫ్యాక్టోరియల్ బై 52 మైనస్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. 52 ఫ్యాక్టోరియల్ బై 52 మైనస్ 7 అంటే 45 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమంటున్నారు? మనం ఏవైతే 7 కార్డ్స్ డ్రా చేసాం కదా, ఆ 7 కార్డ్స్లో అన్ని కింగ్స్ ఉండేటట్టు. ఓకే, 7 కార్డ్స్లో అన్ని కింగ్స్ ఉండేటట్టు ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది? ఇక్కడ నేను ఏ అనే ఈవెంట్ కన్సిడర్ చేస్తున్నాను. ఏంటి? లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ ఆల్ కింగ్స్ సెలెక్టెడ్. ఓకేనా? అన్ని కింగ్స్ని సెలెక్ట్ చేసేటట్టు ఏ అనే ఈవెంట్ కన్సిడర్ చేశాను. అయితే మనం ఇక్కడ చూడండి అమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 7 కార్డ్స్ కదా మనం డ్రా చేస్తున్నాం. ఇప్పుడు మనకి 52 కార్డ్స్లో నెంబర్ ఆఫ్ కింగ్స్ అనేవి ఎన్ని ఉంటాయమ్మా? మనకి 4 కింగ్స్ ఉంటాయి. 52 కార్డ్స్లో నెంబర్ ఆఫ్ కింగ్స్ ఎన్ని ఉంటాయి? 4 కింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 7 కార్డ్స్లో ఈ 4 కింగ్స్ని సెలెక్ట్ చేయాలి. ఈ 7 కార్డ్స్లో 4 కింగ్స్ని సెలెక్ట్ చేయాలి. సో 4 కార్డ్స్ ఫ్రమ్ 4 కింగ్స్. అర్థమైందా? 7 కార్డ్స్లో 4 కార్డ్స్ని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తున్నాం? 4 కింగ్స్ నుంచి. అండ్ రిమైనింగ్ ఇంకెన్ని కార్డ్స్ ఉన్నాయి? ఆల్రెడీ 7 కార్డ్స్లో 4 కార్డ్స్ అయిపోయాయి. ఇంకెన్ని ఉన్నాయి? 3 కార్డ్స్ ఉన్నాయి. అయితే ఈ 3 కార్డ్స్ నుంచి ఈ 3 కార్డ్స్ని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయాలి? మనకి ఇప్పుడు టోటల్ ఎన్ని కార్డ్స్? 52 కదా. ఆల్రెడీ 4 కార్డ్స్ సెలెక్ట్ చేసేసాం. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 48 ఉంటాయి. ఇప్పుడు ఈ రిమైనింగ్ ఏవైతే 48 ఉన్నాయో ఈ 48లోంచి 3 కార్డ్స్ని సెలెక్ట్ చేయాలి. ఈ 3 కార్డ్స్ని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయాలమ్మా? ఫ్రమ్ రిమైనింగ్ 48 కార్డ్స్. ఓకే, సో ఇప్పుడు ఏ అనే ఈవెంట్లో ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయమ్మా? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ఏ ఏమవుతాయి? అన్ని కింగ్స్ ఉండాలన్నారు కదా. సో
4 కింగ్స్ నుంచి 4 కార్డ్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 4C4 ఎండ్ అన్నాం కాబట్టి ఇంటూ వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ 3 కార్డ్స్ని 48 కార్డ్స్ నుంచి సెలెక్ట్ చేయాలి, అంటే 48C3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. అర్థమైందా? సో సింప్లిఫై చేయండి. వాల్యూ ఏమవుతుంది? 4C4 అంటే వాల్యూ 1 ఇంటూ 48C3 అంటే ఏమవుతుంది? 48 ఫ్యాక్టోరియల్ బై 48 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఈక్వల్ టు 48 ఫ్యాక్టోరియల్ బై 45 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు ప్రాబబిలిటీ అనేది ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ కింగ్స్, అయితే ఆల్ కింగ్స్ సెలెక్ట్ చేయడం అనేది మనం ఏ అనే ఈవెంట్గా కన్సిడర్ చేసాం కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ ఏమొచ్చింది ఇక్కడ మనకి? 48 ఫ్యాక్టోరియల్ బై 45 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఎంత వచ్చిందమ్మా ఇక్కడ? 52 ఫ్యాక్టోరియల్ బై 45 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 48 ఫ్యాక్టోరియల్ బై 45 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 45 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ బై 52 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అయ్యే ఉన్నాయా? 45 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 48 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ని మనం ఏ విధంగా రాయొచ్చు? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఇప్పుడు డినామినేటర్లో ఏమున్నాయో చూడండి. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 52 ఫ్యాక్టోరియల్. 52 ఫ్యాక్టోరియల్ని 52 ఇంటూ 51 ఇంటూ 50 ఇంటూ 49 ఇంటూ 48 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా? ఇప్పుడు ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి? 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది, 48 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 7 7s 49, నెక్స్ట్ 5 10s 50, 2 3s 6, 2 5s, నెక్స్ట్ 4 13s, 3 17s. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై ఏముందమ్మా వాల్యూ? 13 ఇంటూ 17 ఇంటూ 5 ఇంటూ 7 ఏమవుతుంది? 1 బై 7735 అవుతుంది. అంటే మనం డ్రా చేసిన 7 కార్డ్స్లో అన్ని కింగ్స్ ఉండే ప్రాబబిలిటీ ఎంతమ్మా? 1 బై 7735. ఓకేనా? ఇప్పుడు సెకండ్ వన్ ఏమంటున్నారు? మనం డ్రా చేసిన 7 కార్డ్స్లో 3 కింగ్స్ ఉండేటట్టు, మనం డ్రా చేసిన 7 కార్డ్స్లో 3 కింగ్స్ ఉండే ప్రాబబిలిటీ ఫైండ్ చేయమంటున్నారు. సో చూడండి, ఇప్పుడు సెకండ్ వన్ ఏమంటున్నారమ్మా? 3 కింగ్స్ ఉండేటట్టు కదా. నేను బి అనే ఈవెంట్ ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే, లెట్ బి బి ద ఈవెంట్ దట్ 3 కింగ్స్ సెలెక్టెడ్. ఓకే, మనకి టోటల్ కార్డ్స్ 52 కార్డ్స్ అమ్మా. ఈ 52 కార్డ్స్లో ఎన్ని కింగ్స్ ఉంటాయి? 4 కింగ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం 3 కింగ్స్ మాత్రమే కదా సెలెక్ట్ చేయాలి. మనం ఎన్ని కార్డ్స్ డ్రా చేస్తున్నాం? 7 కార్డ్స్ డ్రా చేస్తున్నాం. ఇందులో ఇప్పుడు ఈ 3 కార్డ్స్ని 4 కింగ్స్ నుంచి సెలెక్ట్ చేయాలి. 3 కార్డ్స్ ఫ్రమ్ 4 కింగ్స్, ఎందుకంటే ఖచ్చితంగా 3 కింగ్స్ ఉండాలి అన్నారు కాబట్టి ఈ 7 కార్డ్స్లో 3 కార్డ్స్ని మనం కింగ్స్ నుంచి మాత్రమే సెలెక్ట్ చేయాలి. అండ్ ఇంకా రిమైనింగ్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 4 కార్డ్స్. ఓకే, సో 4 కార్డ్స్ ఏమై ఉండాలి? కింగ్ ఉండకూడదు. ఓకే, ఓన్లీ 3 కింగ్సే అన్నారు. 3 కింగ్స్ కన్నా ఎక్కువ కాదు, ఓన్లీ 3 కింగ్సే. కాబట్టి రిమైనింగ్ 4 కార్డ్స్ని మనం ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయాలి? మనకి టోటల్ 52. ఈ 52లో ఎన్ని కింగ్స్ ఉంటాయి? 4 కింగ్స్ కదా. ఆ 4 కింగ్స్ తీసేస్తే ఇంకెన్ని కార్డ్స్ ఉంటాయి? 48. సో మనం ఇప్పుడు రిమైనింగ్ 4 కార్డ్స్ని ఆ 48 కార్డ్స్ నుంచే సెలెక్ట్ చేయాలి. 4 కార్డ్స్ ఫ్రమ్ రిమైనింగ్ 48 కార్డ్స్. అర్థమవుతుందా? మళ్ళీ ఇక్కడ 3 కార్డ్సే కదా.
ఇప్పుడు చూడండి ఇక్కడ 3 కార్డ్సే కదా తీసుకున్నాము. 52లో 3 పోతే ఇంకెన్ని ఉంటాయి? 49 ఉంటాయి. అంటే మిగిలిన 4 కార్డ్స్ని 49 తీసుకోవచ్చు కదా అనొచ్చు. కానీ ఇప్పుడు ఈ 4 కింగ్స్ నుంచి 3 కింగ్స్ పోతే ఇంకొక కింగ్ ఉండిపోతుంది కదా. మళ్ళీ ఈ 4 కార్డ్స్లో కింగ్ రాకూడదు. అర్థమవుతుందా? సో అందుకు 48లోంచి సెలెక్ట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ఈవెంట్ బి. సో 3 కింగ్స్ సెలెక్ట్ చేసేటట్టు ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయమ్మా? ఇప్పుడు 4 కింగ్స్ నుంచి 3 కార్డ్స్ని 4C3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఎండ్ అన్నారు. ఎండ్ అంటే ఇంటూ వస్తుంది. అండ్ రిమైనింగ్ 48 నుంచి ఎన్ని కార్డ్స్ని? 4 కార్డ్స్ని, అంటే 48C4 అవుతుంది. సింప్లిఫై చేయండి. 4C3 అంటే ఏం రాయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 48C4 అంటే ఏమవుతుంది? 48 ఫ్యాక్టోరియల్ బై 48 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయా? 4 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది? 48 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ 1 అవుతుంది. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 48 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 44 ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇప్పుడు ప్రాబబిలిటీ ఫైండ్ చేద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ 3 కింగ్స్ మాత్రమే సెలెక్ట్ చేసేటట్టు. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ 3 కింగ్స్ ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏమొచ్చింది? 48 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 44 ఫ్యాక్టోరియల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఏమొచ్చింది? 52 ఫ్యాక్టోరియల్ బై 45 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 48 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 44 ఫ్యాక్టోరియల్ ఇంటూ 45 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ బై 52 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సింప్లిఫై చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 48 ఫ్యాక్టోరియల్ ఇంటూ 45 ఫ్యాక్టోరియల్ని 45 ఇంటూ 44 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా, ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ని 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. బై డినామినేటర్లో ఏముంది? 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 44 ఫ్యాక్టోరియల్ ఇంటూ 52 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు? 52 ఇంటూ 51 ఇంటూ 50 ఇంటూ 49 ఇంటూ 48 ఫ్యాక్టోరియల్. సింప్లిఫై చేయండి. ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అయ్యే ఉన్నాయా? 48 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 44 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అయ్యింది. ఇంకా 7 7s are 49, నెక్స్ట్ 5 10s are 50, 4 13s are 2 3s are 2 5s are 3 17s are. ఓకేనా? అండ్ ఇంకా ఏముంది? 5 9s. ఓకే, సింప్లిఫై చేస్తే వస్తుంది 9 బై, ఓకే ఇక్కడ ఏముంటుందమ్మా? డినామినేటర్లో 1547 ఉంటుంది. ఓకేనా? సో మనం డ్రా చేసిన 7 కార్డ్స్లో 3 కింగ్స్ ఉండేట ప్రాబిలిటీ ఎంత ఉంటుందమ్మా? 9 బై 1547. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏమంటున్నారమ్మా? అట్లీస్ట్ 3 కింగ్స్ ఉండాలి. ఓకేనా? అట్లీస్ట్ 3 కింగ్స్. అట్లీస్ట్ అన్నప్పుడు అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అట్లీస్ట్ అన్నారు అంటే అక్కడ ఖచ్చితంగా 3 కింగ్స్ ఉండాలి. 3 కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఖచ్చితంగా 3 అయితే ఉండాలి. ఓకేనా? సో చూడండి, థర్డ్ వన్ అట్లీస్ట్ 3 కింగ్స్. అట్లీస్ట్ 3 కింగ్స్ అన్నారు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. మనకి టోటల్ ఎన్ని ఉంటాయి? 4 కింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ అట్లీస్ట్ 3 అన్నారు కాబట్టి ఎయిదర్ 3 కింగ్స్ ఆర్ 4 కింగ్స్. ఓకేనా? అర్థమవుతుందా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి ఎయిదర్ 3 కింగ్స్ ఆర్ 4 కింగ్స్ సెలెక్ట్ చేయాలి. 4 కింగ్స్ ఆర్ సెలెక్టెడ్. ఎయిదర్ 3 కింగ్స్ ఆర్ 4 కింగ్స్ ఆర్ సెలెక్టెడ్. అయితే ఇప్పుడు
ప్రాబబిలిటీ ఆఫ్ 3 కింగ్స్ మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం. సెకండ్ వన్ ఏమొచ్చింది 9/1547 వచ్చింది. అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ 4 కింగ్స్ ఎంత వచ్చింది మనకి 1/7735 వచ్చింది. మనకేం కావాలి ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 3 కింగ్స్ కావాలి. సో అట్లీస్ట్ 3 కింగ్స్ అన్నప్పుడు ఏమవుతుంది ఎయిదర్ 3 కింగ్స్ ఆర్ 4 కింగ్స్ ఆర్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఓకే ప్రాబబిలిటీ ఆఫ్ 3 కింగ్స్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ 4 కింగ్స్. ప్రాబబిలిటీ ఆఫ్ 3 కింగ్స్ ఎంత 9/1547 ప్లస్ 1/7735. ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 46/7735 అవుతుంది. ఓకేనా ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 3 కింగ్స్ అనేది ఏమవుతుంది 46/7735. ఓకేనమ్మా కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకోండి ప్రాబ్లం అనేది చాలా ఈజీ. ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఎగ్జాంపుల్ 11 చూడండి అమ్మా ఏమంటున్నారు ఇఫ్ ABC ఆర్ 3 ఈవెంట్స్ అసోసియేటెడ్ విత్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ABC అనేవి 3 ఈవెంట్స్ ఇచ్చారమ్మా. మనం ఏం ప్రూవ్ చేయాలట ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B యూనియన్ C ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ B ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ C మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ C మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ B ఇంటర్సెక్షన్ C ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C అని ప్రూవ్ చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తానో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే B యూనియన్ C ఈజ్ ఈక్వల్ టు E అని కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా సో ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B యూనియన్ C కావాలి కదా మనకి. సో ఇదే టర్మ్ని మనం ఏ విధంగా రాయొచ్చు ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B యూనియన్ Cని ఇక్కడ ఏమని తీసుకున్నాను E అని కన్సిడర్ చేశాను కదా ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ E. మనకి ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B అంటే ఏం తెలుసమ్మా ప్రాబబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ B మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అని తెలుసు కదా. ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి ఏమవుతుంది ప్రాబబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ E అని రాయొచ్చు. ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ టు probability of A plus probability of E minus probability of A intersection E అంటే మనం ఏమని కన్సిడర్ చేసామమ్మా B యూనియన్ C అని కదా కన్సిడర్ చేసాము A intersection B యూనియన్ C. ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు probability of A plus probability of E minus probability of ఈ A ఇంటర్సెక్షన్ B యూనియన్ C డిస్ట్రిబ్యూటివ్ లా నుంచి మనం ఏం రాయొచ్చమ్మా A ఇంటర్సెక్షన్ B యూనియన్ C ఈజ్ ఈక్వల్ టు A ఇంటర్సెక్షన్ B యూనియన్ A ఇంటర్సెక్షన్ C అని రాయొచ్చు. ఓకేనా సో అప్లై చేయండి ఏమవుతుంది A ఇంటర్సెక్షన్ B యూనియన్ A ఇంటర్సెక్షన్ C అని రాశాను. ఓకేనా అర్థమైందా ఇప్పుడు మనం వీటిని ఫైండ్ చేద్దాం ప్రాబబిలిటీ ఆఫ్ E అండ్ అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B యూనియన్ A ఇంటర్సెక్షన్ C అనేది ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ E దట్ ఈస్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ E అంటే ఇక్కడ ఏంటి B యూనియన్ C. అగైన్ ఫార్ములా అప్లై చేయండి ఏమవుతుంది ప్రాబబిలిటీ ఆఫ్ B ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ C మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ B ఇంటర్సెక్షన్ C అని రాయొచ్చు. ఓకేనా సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ 1 అని తీసుకోండి నెక్స్ట్ ఈ ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B యూనియన్ A ఇంటర్సెక్షన్ C అనేది ఫైండ్ చేద్దాం. చూడండి ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B యూనియన్ A ఇంటర్సెక్షన్ C అనేది ఫైండ్ చేద్దాం. ఓకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ A ఇంటర్సెక్షన్ B అనేది A అని అండ్ A ఇంటర్సెక్షన్ C అనేది B అని తీసుకున్నారు అనుకోండి ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B అంటే ఏం రాయొచ్చు మనము ప్రాబబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ B మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అని రాయొచ్చా
అప్లై చేయండి ఫార్ములా ఏమవుతుంది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏంటి ఏ ఇంటర్సెక్షన్ బి అని తీసుకుంటున్నాం యూనియన్ బి అంటే ఏం తీసుకుంటున్నాం ఏ ఇంటర్సెక్షన్ సి అని అప్లై చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ సి అని రాయొచ్చు ఓకేనా అర్థమైందా ఇంతవరకును that implies probability of A intersection B union A intersection C is equal to ఏమవుతుంది probability of A intersection B plus probability of A intersection C మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ సిని మనం ఏమని రాయొచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని రాయొచ్చు ఓకేనా లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3 అనుకోండి ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 ఉన్నాయి కదా ఈ రెండింటిని కూడా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి ఓకేనా చూడండి ఈక్వేషన్ 1 అనేది ఏముంది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏముందమ్మా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఉంది ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇక్కడ ఈక్వేషన్ 2 నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటే వాల్యూ ఏమొచ్చింది ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ సి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి కదా వచ్చింది నెక్స్ట్ ఏముంది మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏమవుతుంది మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అంటే వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఓకేనా అర్థమైందా దేర్ఫోర్ ఏమవుతుందమ్మా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ సి మైనస్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి నెక్స్ట్ ఇక్కడ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి అగైన్ ఇక్కడ మైనస్ ప్లస్ ఏమవుతుంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ కదా సో ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అవుతుంది ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది అర్థమైందమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఎగ్జాంపుల్ 12 చూడండి అమ్మా ఏమంటున్నారు ఇన్ ఏ రిలే రేస్ దేర్ ఆర్ 5 టీమ్స్ ఏ బి సి డి అండ్ డి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఏ బి సి ఫినిష్ ఫస్ట్ సెకండ్ థర్డ్ రెస్పెక్టివ్లీ అండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఏ బి సి ఆర్ ఫస్ట్ 3 టు ఫినిష్ ఇన్ ఎనీ ఆర్డర్ ఓకే అయితే చూడండి అమ్మా ఇక్కడ 5 టీమ్స్ ఉన్నాయమ్మా ఇక్కడ నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ టీమ్స్ 5 ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏం అడుగుతున్నారు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఏబిసి ఫినిష్ ఫస్ట్ అండ్ థర్డ్ రెస్పెక్టివ్లీ ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ ప్లేస్లో ఏ అనే టీం రావాలి సెకండ్ ప్లేస్లో బి అనే టీం రావాలి అండ్ థర్డ్ ప్లేస్లో సి అనే టీము రావాలి అంటున్నారు సో ఇక్కడ ఏంటమ్మా ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అయితే నార్మల్గా మనం n ఆబ్జెక్ట్స్ ఇచ్చి r ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసేటప్పుడు ఓన్లీ కాంబినేషన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది ఎన్సిఆర్ వేస్లో మనం సెలెక్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ ఏంటి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అంటే అరేంజ్మెంట్ కూడా అన్నారు కాబట్టి మనం ఏం చేస్తాం ఎన్పిఆర్ వేస్లో సెలెక్ట్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ 5 టీమ్స్ ఉన్నాయి కదా ఈ 5 టీమ్స్లో 3 టీమ్స్ విన్ అవ్వాలి సో ఆ 3 టీమ్స్ మనం ఏ విధంగా సెలెక్ట్ చేయొచ్చు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి అనేది చూద్దాం ఓకే 3 టీమ్స్ will
విన్ ఫ్రమ్ 5 టీమ్స్, అంతే కదా. విన్ అయ్యే 3 టీమ్స్ కూడా ఆ 5 టీమ్స్ నుంచే విన్ అవుతాయి. అయితే ఆ 3 టీమ్స్ ఏ విధంగా సెలెక్ట్ చేయొచ్చు? ఓన్లీ సెలెక్ట్ చేయడం వరకు అయితే మనం కాంబినేషన్స్ యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి పర్మిటేషన్స్ యూజ్ చేయాలి. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎన్ని అవుతాయమ్మా? 5p3, అంటే 5 టీమ్స్ నుంచి 3 టీమ్స్ విన్ అయ్యేది. ఓకే, ఎన్ని అవుట్కమ్స్ వస్తాయనేది రాస్తున్నాం. 5p3 అంటే ఏం రాయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. ఓకేనా? NPR అంటే ఏంటమ్మా? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏం రాయొచ్చు? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 5 4 20, 23 60. అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయమ్మా? 60 వచ్చాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ 60 వచ్చాయి. అయితే ఇక్కడ మనం ఏం చెప్పాలి? ఏ అనే టీం ఫస్ట్ రావాలి, బి అనే టీం సెకండ్ రావాలి, సి అనే టీం థర్డ్ వచ్చేటట్టు ప్రాబబిలిటీ ఎంతో ఫైండ్ చేయాలి, అంతేనా? సో ఇక్కడ నేను ఈవెంట్ కన్సిడర్ చేస్తున్నాను, చూడండి. లెట్ E be the event that A, B and C finish first, second and third respectively. ఓకేనా? సో ఏ అనేవాడు ఫస్ట్, బి అనే టీమ్ సెకండ్, సి అనే టీము థర్డ్ వచ్చేటట్టు ఈ అనే ఈవెంట్ కన్సిడర్ చేసాం. ఆ విధంగా ఈ అనే ఈవెంట్లో మనకి ఎన్ని ఉంటాయి శాంపిల్ పాయింట్స్? ఫస్ట్ ఏం రావాలి? ఏ అనే టీం రావాలి, నెక్స్ట్ బి అనే టీం రావాలి, నెక్స్ట్ సి అనే టీం వచ్చేటట్టు. ఓకేనా? సో ఇలాంటి అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 అవుట్కమ్ మాత్రమే ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈ ఏమవుతుంది? 1 అవుతుంది. మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఫైండ్ చేయాలి, అంతే కదా. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, బి, సి ఫినిష్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ రెస్పెక్టివ్లీ. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే ఏమవుతుంది? n ఆఫ్ ఈ బై n ఆఫ్ ఎస్. n ఆఫ్ ఈ అంటే వాల్యూ ఏమొచ్చింది? 1. n ఆఫ్ ఎస్ అంటే టోటల్ ఎన్ని? 60 కదా. సో ఏ అనే టీము ఫస్ట్, బి అనే టీము సెకండ్, సి అనే టీము థర్డ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత? 1/60. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏమంటున్నారమ్మా? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దాట్ ఏ, బి అండ్ సి ఆర్ ఫస్ట్ 3 టు ఫినిష్ ఇన్ ఎనీ ఆర్డర్ అన్నారు. ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదమ్మా. ఓకేనా? ఏ ఆర్డర్లోనైనా అయి ఉండొచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఏమీ మెన్షన్ చేయలేదు. సో చూడండి సెకండ్ వన్ చూడండి అమ్మా. ఇక్కడ ఎం అనే ఒక ఈవెంట్ కన్సిడర్ చేస్తున్నాను. లెట్ ఎం బి ద ఈవెంట్ దట్ ఏ, బి అండ్ సి ఆర్ ఫస్ట్ త్రీ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకే, విన్ అయిన 3 టీంల్లో ఫస్ట్ 3 వీళ్ళే ఉండాలి. ఓకే, అంటే అది ఎన్ని విధాలుగా ఉండొచ్చమ్మా? ఎం అనే ఈవెంట్లో ఎలాంటి శాంపిల్ పాయింట్స్ వచ్చు? అది చూడండి. ఏ అనేవాడు ఫస్ట్, బి సెకండ్, సి థర్డ్ రావచ్చు, లేదా ఏ ఫస్ట్, సి సెకండ్, బి థర్డ్ రావచ్చు, లేదంటే బి ఫస్ట్, ఏ సెకండ్, సి థర్డ్, లేదా బి ఫస్ట్, సి సెకండ్, ఏ థర్డ్ రావచ్చు, లేదా సి ఫస్ట్, ఏ సెకండ్, బి థర్డ్, లేదా సి ఫస్ట్, బి సెకండ్, ఏ థర్డ్ రావచ్చు. సో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు కదా. ఫస్ట్ దాంట్లో ఏ ఫస్ట్, బి సెకండ్, సి థర్డ్ రావాలన్నారు కాబట్టి ఓన్లీ 1 శాంపిల్ పాయింటే ఉంది ఆ ఈవెంట్లో. ఇక్కడేంటి? ఎనీ ఆర్డర్ అన్నారు కాబట్టి ఎం అనే ఈవెంట్లో శాంపిల్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 వచ్చాయి. సో నెంబర్ ఆఫ్ శాంపిల్ పాయింట్స్ ఇన్ ఎం ఎంత? 6. ప్రాబబిలిటీ ఆఫ్ m ఏమవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ m ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ m బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపిల్ స్పేస్. mలో ఎన్ని ఉన్నాయి? 6 కదా. 6 బై శాంపిల్ స్పేస్ అంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 60. ఏమవుతుంది? 1/10. సో ఫస్ట్ ఏబిసి అనేవి ఫస్ట్ 3 టు విన్ అంటే ఎంత ప్రాబబిలిటీ ఉంది? 1/10 ఉంది. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా చేసామో? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సైజ్ 14Cకి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 10, 11, 12 అనేవి ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్
రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.